గైస్, నేనైతే ఈ రోజు ఫుల్ షాక్ లో అయితే ఉన్నాను. అది కూడా ఎందుకు అని అంటే ఎలిమినేషన్ అనమాట. ఈరోజు ఆల్రెడీ ఎలిమినేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఎలిమినేషన్ అయిపోయారు వీళ్ళు అని అనగానే వామ్మో ఏంటి ఈయన ఎలిమినేట్ అయ్యాడా అని చెప్పేసి అయితే అనిపించింది. అంత షాకింగ్ అనమాట. ఎందుకంటే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. ఆల్రెడీ నిన్నటి వరకు మనం పోల్స్ చూసుకుంటే, అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే లీస్ట్ లో ఉంది మనకి దివ్య, రాము అండ్ సుమన్ శెట్టి. బట్ నిన్న క్యాప్టెన్సీ అయిన తర్వాత సుమన్ శెట్టి గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అలానే మన భరణి గారు కింద పడిపోయారు. ఏది మన రాము అండ్ భరణి. ఇక్కడ వీళ్ళిద్దరిలో నేనైతే కనుక రాము వెళ్ళిపోతాడేమో అని అనుకున్నాను. కానీ మెయిన్ అసలుకి ఇంట్లో మొత్తం ఆయన చుట్టూ మాత్రమే జరిగింది అనమాట ఇదంతా కూడా. అది కూడా ఈయన వచ్చిన తర్వాత కుటుంబం కుటుంబం అంటా ఉన్నారు. ఆ కుటుంబంలో పెద్ద ఆయనే ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. అదే భరణి శంకర్. ఈ వీక్ అయితే భరణి శంకర్ ఎలిమినేట్ అయిపోయాడు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. మెయిన్ ఒక 2-3 పాయింట్స్ లో నేను చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఈయన ఎలిమినేట్ అయ్యాడు అని అనేసరికి హౌస్ మొత్తం ఒక ఫుల్ షాక్ లో ఉందన్నమాట. ఈవెన్ దివ్య, ఇమ్మాన్యువల్, తనుజ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే దివ్య మనం వైల్డ్ కార్డ్స్ మొత్తం బయట నుంచి వచ్చారు ఆల్రెడీ గేమ్ చూసి. సో వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది, భరణి గారు టాప్ లో ఉండిపోతారు, టాప్ 5 పక్కా అని. కానీ ఎప్పుడైతే మనకి వైల్డ్ కార్డ్స్ అండ్ దివ్య కామన్ ఉమెన్ గా ఎంటర్ అయిందో అప్పటి నుంచి భరణి గారి గేమ్ మొత్తం పోయింది, మొత్తం ఊడ్చుకొని పోయింది. నా పర్సనల్ అయితే కనుక నాకు అనిపించింది మెయిన్ దివ్య వచ్చిన తర్వాతనే మొత్తం పోయింది అని అనిపించింది. ఎందుకు అని అంటే ముందు వరకు కూడా ఇమ్మాన్యువల్, తనుజ, భరణి వీళ్ళు ముగ్గురు కాంబో చాలా బాగుండేది. ఈవెన్ మనకి ప్రోమోస్ కానీ ఎపిసోడ్స్ లో కానీ వాళ్ళ ముగ్గురిది కాంబినేషన్ చాలా క్యూట్ గా ఉండేది, చాలా బాగుండేది. బట్ ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో తనుజకి భరణి గారికి దూరం పెరిగింది. అలానే భరణి గారు కూడా కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేయడం మొదలు పెట్టారు తనుజ గురించి. ఇప్పుడు తనుజ గురించి ఆయనకి చాలా క్లియర్ తెలుసు, అంత క్లోజ్ అని తెలుసు. డైరెక్ట్ గా ఆమెకు చెప్పుకుంటే కనుక బాగుండేది. కానీ ఆమెకు చెప్పకుండా దివ్యతో మాట్లాడినప్పుడు ఒకసారి కానీ, ఇమ్మాన్యుల్తో మాట్లాడినప్పుడు కానీ అలా కొంచెం తనుజ గురించి బ్యాడ్ చెప్పడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను, ఇది తను ఇలా ఆడుతుంది, ఇలా ఉంటుంది అని చెప్పడం వల్లనే మెయిన్ థింగ్ ఆయన గ్రాఫ్ మొత్తం పడిపోయింది. అండ్ దివ్య కూడా ఆయన వచ్చిన రాగానే ఒక టాప్ పొజిషన్ లో పెట్టింది. సో అంత నేను టాప్ పొజిషన్ లో ఉన్నాను, నన్ను ఎవరు లేదు తోపుతురు అని అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఆమె దివ్య అయినా లేదు, అప్పుడే చెప్పాల్సింది మేబీ భరణి గారికి కొంచెం ఇంకా ఎఫర్ట్స్ పెట్టండి అని. బట్ అదైతే చెప్పలేదు. అలానే చెప్పకపోవడం వల్లనే భరణి గారు అయితే కనుక ఈ రోజు ఎలిమినేట్ అయిపోయారు. మెయిన్ ఇంకా ఎవరికి మాటలు లేవన్నమాట. అంటే ఏం జరుగుతుందిరా బయట అన్న సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకనంటే భరణి గారు 2 విషయాలు మెయిన్. ఒకటి తనుజను బ్యాక్ బిచింగ్ చేయడం, ఇంకొకటి అక్కడికి దివ్య వచ్చిన తర్వాత రిలేషన్స్ అంతా కూడా పాడైపోయినాయి. ఈ వీళ్ళ అందరి మధ్యన డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఈ మధ్యలో అయితే నేనైతే కనుక బాగా మిస్ అయింది తనుజ, ఇమ్మాన్యువల్, భరణి వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ మిస్ అయ్యాను. తనుజ, ఇమ్మాన్యువల్ కాంబినేషన్ కూడా మిస్ అయ్యాను అనమాట. సో దాని వల్ల ఒకటి బాగా ఎఫెక్ట్ అయింది. అండ్ శ్రీజ అయితే మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీజని తోసేసరికి అందులో ఆ వీక్ శ్రీజని అన్ఫేర్ ఎలిమినేషన్ చేయటం వలన దీని ఎఫెక్ట్ బాగా పడిపోయింది అనమాట భరణి గారి మీద. సో అందువల్లనే ఆయన మెయిన్ రీజన్స్, ఈ 2 రీజన్స్ వల్లనే మెయిన్ ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈవెన్ గేమ్స్ అన్నప్పుడు ఓన్లీ గేమ్స్ ఆడుతున్నాడు కానీ ఏమన్నా ఫైటింగ్స్ ఏమన్నా వచ్చినప్పుడు అనవసరమైన వాటి దగ్గర ఏమో అరవటం, నార్మల్ గా గొడవలు జరుగుతున్న దగ్గర నార్మల్ గా అయిపోవటం వల్లనే ఆయన అయితే కనుక ఈ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. సో క్లోజ్. మన హౌస్ లో కుటుంబం అనే మాట క్లోజ్ అయిపోతుంది. ఈ రోజు నుంచి లైక్ తనుజ, దివ్య నాకు తెలిసి బాగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దివ్య అయితే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ తనుజ అయితే కనుక ఇప్పుడు గేమ్ ప్లాన్ బాగా ఉండిద్ది అని నేను అనుకుంటున్నా, ఉండాలి అని కూడా నేనైతే చాలా గట్టిగా కోరుకుంటున్నా. మిగతా వైల్డ్ కార్డ్స్ అందరినీ పంపించేసేసి వీళ్ళు మాత్రమే ఉండొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ కానీ నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఒక రేంజ్ లో ఉండిపోయిద్ది గేమ్స్ అని నేను అనుకున్నా. కానీ ఇంకొక దగ్గర ఏం ఫీల్ అవుతున్నానంటే అయ్యో భరణి గారు వెళ్ళిపోయారే, ఆయన కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే అని అనుకున్నా. కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన తొక్కేసింది అనమాట. ఆల్రెడీ దివ్యతో ఒక రోజు ఒక ఈవినింగ్ అన్నారనమాట, చూసావా నేను ఏం చేయకుండానే అందరు నన్ను నామినేట్ చేసిన వాళ్ళు బయట వెళ్ళిపోతున్నారు, అది వాళ్ళకి తెలియట్లేదు నన్ను టచ్ చేస్తే ఎలా ఉండిద్దా అన్నారు. ఆ టచ్ చేయడం వల్ల ఈయన టచ్ అయిపోయి కిందికి వెళ్ళిపోయాడు అనమాట, భూలోకంలోకి లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇది
ఇదైతే కనుక 99.95% అయితే అవుతుంది. ఆ 0.005% లో ఏంటి అంటే ఇమ్మాన్యుయల్ పవర్ హస్త్ర యూజ్ చేస్తే ఉంటాడు, లేకపోతే లేదు. మాధురి గారు ఆమె పవర్ ఉంది, ఆమె పవర్ కూడా యూజ్ చేస్తే ఉంటాడు, లేకపోతే లేదు. 99.99% అయితే కనుక ఈయనైతే కనుక ఎలిమినేట్ అయిపోయాడు. ఆ 0.001% లో మనకి ఏదైనా ట్విస్ట్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇది మాత్రం కన్ఫర్మ్. సో ఈ రోజు ఈవినింగ్ ఎపిసోడ్ గురించి మళ్ళీ మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్